హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మౌంట్ ఎపరా గురించి. గ్రౌండ్ గేమ్స్ గురించి మొత్తం పెట్టేశాను. కొలంబస్, జెయింట్‌విల్ అండ్ మౌంట్ ఎపరా టైమింగ్స్ కూడా చెప్పేశాను. ఈ వీడియో ఎండింగ్ లోపల నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి టైమింగ్స్, రూల్స్ అవన్నీ. సో, ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోయింటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్‌లో ఉంది. అండ్ ఈ వీడియో టోటల్‌గా వాటర్ గేమ్స్ అండి. మేము అక్కడ వాటర్ గేమ్స్ ఎలా ఆడామో అది మొత్తం చూపిస్తాను. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది వాటర్ గేమ్స్ మౌంట్ ఎపరాలో. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ వేవ్ పూల్ నుంచి స్టార్ట్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ సెకండ్ గేమ్ ఏంటంటే రెయిన్ డాన్స్ అండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు తీన్మార్ డాన్స్ వస్తే. అండ్ వాళ్ళు ప్లే చేసే సాంగ్స్ కూడా చాలా ట్రెండింగ్ సాంగ్సే ప్లే చేస్తున్నారండి. ఇక్కడ వాటర్ గేమ్స్ అన్నీ ఫ్రీయే. మన ఎంట్రీ టికెట్లోనే యాడెడ్ అయి ఉన్నాయి. ఒక్క లేక్ బోటింగ్ తప్ప రిమైనింగ్ గేమ్స్ అన్నీ ఫ్రీయే. ఈ లేక్ బోటింగ్కి బేస్లో పర్సన్స్ని బట్టి 100, 80, 120 ఉంది. ప్రైజెస్ ఇలా ఉన్నాయి వీటికి. అండ్ నెక్స్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టమైన వాటర్ స్లైడ్స్ అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. చిన్నవి, పెద్దవి అలా మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. మీరు కూడా చూసేయండి. తీసా ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5 o'clock. అండ్ బెటర్ ఏంటి అంటే ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే గ్రౌండ్ గేమ్స్ ఉంటాయి అండ్ వాటర్ గేమ్స్ ఉన్నాయి కదా. సో రెండింటిని కవర్ చేయాలంటే ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు అనమాట. అన్నీ వాటర్ ఎక్కువ సేపు లేని కొంచెం సేపు ఉన్నా. మీ ఫ్రెండ్స్ ఇంట్రోవర్ట్స్ అయితే ఇలాంటి ప్లేసెస్ తీసుకొని రండి. వీళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తారా, వీళ్ళు ఇంత ఫన్ మూడ్ ఉంటుందా అని షాక్ అవుతారు. డెఫినెట్లీ షాక్ అవుతారు ఇలాగా మాలాగా. అండ్ ఫైనలీ స్లైడ్స్ అనమాట. ఈ పెద్ద స్లైడ్స్ రౌండ్గా అండ్ స్ట్రైట్గా ఉంది. మీరు డెఫినెట్లీ ఆ స్కై బ్లూ కలర్ ఎడ్జ్కి ఉంది కదా ఓపెన్గా, అది మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ప్యాక్ అవుతుంది అనమాట. అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది.
మీరు ఇంకా ఎక్కువ థ్రిల్ ఫీల్ అవ్వాలనుకుంటే ఫ్రంట్ కూర్చోండి. ఎందుకంటే ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. నెక్స్ట్ నేనే అనమాట స్లైడ్ మీద నుంచి వచ్చేది. ఘోరంగా ప్యాక్ అయింది నాకు. మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చండి. లొకేషన్ చాలా బాగుంది. అండ్ అప్కమింగ్ వెకేషన్కి మీలో ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో ఈ ప్లేస్కి కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టేక్ కేర్.